అతను పొలిటికల్ లీడర్ ఏమీ కాదు, టాలీవుడ్లో బిగ్ స్టారు కాదు, అనేక మంది నటుల్లో ఒక నటుడు. కాకపోతే 2-3 హిట్లు వరుసగా పడేసరికి విజయం తలకెక్కి వివాదాలకి నట్లు బోట్లు బిగించి వార్తలోకి ఎక్కాలని ఆరాటపడ్డాడు. కామెడీని తెరపై చేస్తే జనం నవ్వుతారు, కానీ తెర వెనక చేస్తే అదే జనం నవ్విపోతారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఆ పిల్లకాయ ట్వీట్లతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేతికొచ్చిన రాతలన్నీ రాశాడు. టాలీవుడ్ పరువు తీస్తున్నాడు అన్న అపవాదుని మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఆ కమెడియన్ ట్వీట్స్తో చేస్తున్న కామెడీ ఏంటి? ఇది కమెడియన్ రాహుల్ రామకృష్ణ పాపులర్ డైలాగ్, నా వల్లే తప్పైతే వెళ్ళిపోతా. ఇది రియల్ డైలాగే కావచ్చు, కానీ రియల్ గా ఆయన గారి మాటలు రాతలు చేష్టలు చూసి ఎవరిది తప్పో ప్రేక్షకులు మీరే డిసైడ్ చేయండి. పోస్ట్ నెంబర్ 1, మన జాతిపిత మహాత్మా గాంధీని ఉద్దేశించి ఈ సో కాల్డ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ రాసిన రాత. మహాత్మా గాంధీపై ఇలాంటి పదప్రయోగమా అని ఆశ్చర్యపోకండి. అక్కడ ఉన్నది రాహుల్ రామకృష్ణ. ట్వీట్ వేసినా మందేసినా అదో రకంగా ఉంటదన్నది ఆయన ఫాలోయర్స్ మాట. అర్థాలుండవు, పెడార్థాలు తప్ప. గాంధీపై ఇలాంటి పదప్రయోగం చేసేందుకు ఏ భారతీయుడు సాహసం చేయడు. ఈ రాత పోతా చూస్తే ఇతగడి మైండ్ సెట్ ఎంత రోతగా ఉందో అర్థమవుతోందిగా. గాంధీజీ పుట్టినరోజున మత్తెక్కి రాశాడో, మానసిక పరిస్థితి బాగోక రాశాడో గాని 143 కోట్ల మంది భారతీయుల మనోభావాల్ని ఈ ఒక్క లైన్ తో దెబ్బతీశాడు. సగటు భారతీయుడు జీర్ణించుకోలేని ట్వీట్ ఇది. పోస్ట్ నెంబర్ 2, తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ గా ఇతగాడు చేసిన ట్వీట్ ఇది. హైదరాబాద్ వరదల టైంలో ఈ సోకాల్డ్ కమెడియన్ చేసిన కామెంట్ ఇది విమర్శలా అనిపిస్తోందా, లేక ఎవరినో గుచ్చాలన్నట్టుగా రాస్తుందా? ఎందుకంటే ఆ పదాల్లో అతని ఇంటెన్షన్, ఇంట్రెస్ట్ మరోలా ఉందంటున్నారు జనం. ఇక్కడ హైదరాబాద్ మునిగిందన్న బాధ లేదు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఇంటెన్షన్ లేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడన్న కామెంట్ సోషల్ మీడియాలో కనిపించాయి. ప్రభుత్వాల్ని విమర్శించొచ్చు, కానీ దాని మీదైనా ఒక స్టాండ్ తీసుకోవాలిగా. అది లేదు. వెంటనే దమ్ము దిగిందా ఏమో డిలీట్ చేశాడు. మరి దీన్నేమంటారు? రాహుల్ రామకృష్ణ. పోస్ట్ నెంబర్ 3, హైదరాబాద్ కు రక్షణ కవచంగా ఉండే మన రక్షక భటులపై ఈయన గారు వాడిన పదజాలం. పుష్ప 2 ఇన్సిడెంట్ సందర్భంగా ఇతగాడు పెట్టిన ట్వీట్ ఇది బాగా వైరల్ అయింది. పోలీసులదే తప్పంటూ ఈయన జడ్జిలా ఫీల్ అవుతూ రాసుకొచ్చిన ట్వీట్ ఇది. విషయం తెలుసుకోకుండా ఓ జనరల్ స్టేట్మెంట్ పాస్ చేసేసి దానికి కాంట్రవర్సీ కామెంట్ జత చేసేసి పెంట చేయడమే తన పని అన్నట్టుగా ఈ ట్వీట్ ఉందంటున్నారు జనం. పోస్ట్ నెంబర్ 4, సినిమా ప్రమోషన్ కోసం ఇతను వాడిన పదాలు చదవండి. ఈ ట్వీట్ తో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సినిమాలో కంటెంట్ ఉండాలి, కానీ ఇలాంటి బూతుల గల్లీ భాషతో టాలీవుడ్ పరువు తీస్తున్నాడంటూ ఈ ట్వీట్ చూసిన వాళ్ళంతా తిట్టిపోశారు. అయినా మారాడా? లేదు. ఒకసారి ఇతగాడి సినిమాలో వేసిన వేషం చూడండి. ఈ పాట గానం చేసి ప్రేక్షకుల మనసుకు గాయం చేసింది ఈ గాయకుడే. సినిమాల్లో ఇలాంటి వేషాలకు ప్రేక్షకుల నుంచి చప్పట్లు పడతాయి, కానీ రియల్ గా ఇలాంటి వేషాలు ఇస్తే ఇగో ఒకసారి అతగాడి రియల్ వీడియో చూశాక మీరే డిసైడ్ చేయండి. అమ్మాయిలతో కలిసి వైన్ తాగుతూ తడుముతూ ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నాడో చూడండి. ఒకసారి కాదు 10 సార్లు. పోనీ ట్వీట్ రాసినాడు, ఆ ట్వీట్ కు కట్టుబడి ఉంటాడా? లేదు. హ్యాంగ్ ఓవర్ లో అగ్గిపుల్ల గీయడం, గాయం కాగానే ఆర్పేయడం. ఎందుకు చేసావయ్యా అంటే ఎవరో హ్యాక్ చేశారని కవరింగ్ ఇచ్చుకోవడం. చెప్పేవాడు రాహుల్ రామకృష్ణ అయితే వినేవాడు తెలుగు ప్రేక్షకుడు అన్నట్టుంది ఇతగాడి కవరేజ్. చిత్రసీమకున్న చరిత్ర, డిగ్నిటీ చిల్లర వేషాలకు మసకబారుతోందన్న ఆవేదన టాలీవుడ్ లో వ్యక్తమవుతోంది. తప్పు నా వల్లే అయితే తప్పుకుంటా అనే పాపులర్ డైలాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఈయన తప్పు నీ వల్లే రామకృష్ణ అని అంటున్నారు నీ ఫాలోయర్స్, టాలీవుడ్ ప్రేక్షకులు. మరిక ఏం చేస్తావో అది నీ విఘ్నత.